ఇక్కడ మనం ఏంటంటే 3 విద్యా కమిటీల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో. రాధాకృష్ణన్ కమిటీ, అలాగే మొదలియర్ కమిషన్, అలాగే కొఠారి కమిషన్, ఈ 3 కమిటీల గురించి మనం నేర్చుకోబోతున్నాం. రిమైనింగ్ స్వాతంత్ర్యానంతర విద్యా కమిటీలకు వచ్చేసరికి రిమైనింగ్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఇవి మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోస్ గురించి అంటే ఈ కమిటీల గురించి మరియు వీటి కోసం ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. అయితే ఈ కమిటీల గురించి చూసుకునే అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేసే ముందు ఈ కమిటీల గురించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం. స్వాతంత్ర్యం తర్వాత ఉన్నత విద్యను పునర్నిర్మాణం మరియు విశ్వవిద్యాలయ విద్యకు సూచనలు చేయడం కోసం యూజీసీ అనేది ఏర్పాటు కూడా దీనిలో భాగంగానే జరిగింది. అయితే ఉన్నత విద్యను పునర్నిర్మాణం మరియు విశ్వవిద్యాలయ విద్యకు సూచనలు చేయడం కోసం మరి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏది అంటే రాధాకృష్ణన్ కమిషన్ అనమాట. మొదలియర్ కమిషన్ అనేది మరి మాధ్యమిక విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ఏర్పాటు చేయబడింది మొదలియర్ కమిషన్. కొఠారి కమిషన్ అనేది మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మరియు మొత్తం విద్యా వ్యవస్థను మార్గనిర్దేశం చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్. దీనినే భారత విద్యా కమిషన్ అంటారు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారనమాట దీన్ని. సో భారత విద్యా కమిషన్ అంటారు కొఠారి కమిషన్నే. మరి దీనికోసం ముఖ్యమైన పాయింట్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ మాకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్ని చేసే ముందు మనం ముఖ్యమైన పాయింట్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతీయుల యొక్క అక్షరాస్యత రేట్ ఎంత ఉంది అంటే 15% అనేది ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఉన్నత విద్యపై నియమించబడినటువంటి మొదటి కమిషన్ ఏది అంటే యూనివర్సిటీ కమిషన్. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన విద్యపై నియమించిన మొదటి కమిషన్ ఏదంటే యూనివర్సిటీ కమిషన్. అది 1948. యూనివర్సిటీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. స్వాతంత్ర్యం తర్వాత విద్యపై ఏర్పాటు చేసినటువంటి రెండవ కమిషన్ ఏది అంటే మొదలియర్ కమిషన్. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దీన్ని మీరు పాయింట్అవుట్ చేయొద్దు. మొదలియర్ కమిషన్ 1952 to 53. మొదలియర్ కమిషన్కి మరొక పేరు ఏంటంటే మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు. మొదలియర్ కమిషన్ను ఏ విద్యా సంస్కరణలో భాగంగా నియమించారు అంటే క్యాబ్. ఏ విద్యా సంస్కరణలో భాగంగా నియమించారంటే క్యాబ్. మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియర్. ఈయన మద్రాసు విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అనమాట. ఇది కూడా మనకి బిట్స్గా ఇస్తున్నారండి. లక్ష్మణస్వామి మొదలియర్ అని చెప్పేసి ఇవ్వడం అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ లేదా సరి కానీ జత కానీ రెండిట్లో ఏదో ఒక దగ్గర ఇస్తున్నారు. మనకి డిఎస్సి పేపర్లో చూస్తే వీటి గురించి కూడా బిట్స్ ఉన్నాయి. ఈయన మద్రాసు విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మొదలియర్ గారు. మరి మొదలియర్ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే చైర్మన్ ప్లస్ కార్యదర్శి ప్లస్ 8 మంది ఇతర సభ్యులు. మరి ఈ మొదలియర్ కమిషన్ అనేది 5+3 4+3 నిర్మాణం గురించి ప్రస్తావించబడింది. మొదలియర్ కమిషన్ సూచించినటువంటి విద్యా నిర్మాణం ఎట్లా ఉందంటే 5 అంటే 1 నుండి 5వ తరగతి ప్రాథమిక స్థాయి, ఇది 5. నెక్స్ట్ 3 అంటే 6 to 8 మాధ్యమిక స్థాయి. నెక్స్ట్ 4 అంటే 9 to 12 హయ్యర్ సెకండరీ. నెక్స్ట్ 3 సంవత్సరాల డిగ్రీని సూచించిందనమాట. హిందీ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించినటువంటి కమిటీ ఏదంటే మొదలియర్ కమిటీ. హిందీ తప్పనిసరి చేయాలని సూచించింది. మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హతగా 12వ తరగతిని నిర్ణయించాలి అని సూచించింది. మొదలియర్ కమిషను కంపార్ట్మెంట్ పరీక్షలు మరియు బహుళార్థ సాధక పాఠశాలలను అమలు చేయాలని సూచించింది. కంపార్ట్మెంట్ పరీక్షలు బహుళార్థ సాధక పాఠశాలను అమలు చేయాలని సూచించింది. నెక్స్ట్ కొఠారి కమిషన్ చూస్తే 1964లో నియమించబడింది. విద్యలో సాధారణ పాఠశాలలు మరియు ఆచరణాత్మక పని అనుభవాన్ని సిఫార్సు చేసిందనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సాధారణ పాఠశాలలు మరియు ఆచరణాత్మక పని అనుభవాన్ని సిఫార్సు చేసింది. ఈ కమిషన్లు సిఫార్సులో 1968లో మొదటి జాతీయ విద్యా విధానానికి దోహదపడ్డాయి. ఈ కమిషన్ల యొక్క సిఫార్సులు అనేవి. కంపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని మొదటిగా సూచించిన కమిషన్ ఏదంటే మొదలియర్ కమిషన్. మొదలియర్ కమిషన్ వచ్చేసరికి మీకు కంపార్ట్మెంట్ పరీక్షలు బహుళార్థ సాధక పాఠశాలలు ఆ రెండు గుర్తుకు రావాలండి.
కొఠారి కమిషన్ అనగానే సాధారణ పాఠశాలలు పని అనుభవం అనేటటువంటి విషయం గుర్తుకు రావాలి. మొదలేరు కమిషన్ సూచించినటువంటి విభిన్న కోర్సులు కలిగినటువంటి పాఠశాలలు ఏంటి అంటే బహుళార్థ సాధక పాఠశాలలు. విద్యార్థులలో క్రమశిక్షణను దేనిని పెంపొందించేందుకు అంటే క్రమశిక్షణను పెంపొందించడానికి క్రీడలు, ఎన్సీసీ, స్కేటింగ్, స్కౌట్స్ వంటి సహపాఠ్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించిన కమిషన్ ఏదంటే మొదలేరు కమిషన్. దేనిని అంటే క్రమశిక్షణ పెంపొందించేందుకు. దేనికోసం అంటే డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయ విద్యలో శిక్షణ పొందిన వారిని సెకండరీ స్థాయి ఉపాధ్యాయులుగా నియమించాలని 60 సంవత్సరాల వరకు సేవలో కొనసాగించాలని సూచించిన కమిషన్ ఏదంటే మొదలేరు కమిషన్. మాధ్యమిక విద్యాస్థాయిలో పబ్లిక్ పరీక్ష ఉండాలి. ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిషన్ మొదలేరు కమిషన్. ప్రాథమిక విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం కమిషన్ నియామకం. ప్రాథమిక విద్యలో సంస్కరణల కోసం ఏ కమిషన్ నియమించారంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ 1964లో నియమించారు టు 66 వరకు. కొఠారి కమిషన్ని భారత్ ఎడ్యుకేషన్ కమిషన్, భారత విద్యా కమిషన్ అని పిలుస్తారు. భారత్ ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి. ఈయన 1964లో యూజీసీ చైర్మన్గా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, యూజీసీ చైర్మన్ ఈయన. భారత విద్యా కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం ఎప్పుడంటే 1966. మొదటి భారత నూతన విద్యా విధానాన్ని రూపొందించడంలో సహాయపడిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. మొదటి జాతీయ నూతన విద్యా విధానాన్ని రూపొందించడంలో సహాయపడిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నూతన జాతీయ విద్యా విధానం ఎప్పుడు అంటే 1968. విద్య యొక్క అన్ని దశల్లో కూడా సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. చూడండి, సాధారణ విద్యలో అంతర్భాగంగా పని అనుభవాలని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్. ప్రాథమిక స్థాయిలో బాలికల విద్యను ప్రోత్సహించడానికి పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సౌకర్యం మరియు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. చూడండి, సాధారణ పాఠశాలలు, పని అనుభవం, బాలికల విద్యను ప్రోత్సహించడం, మహిళా ఉపాధ్యాయులను నియమించడం, మధ్యాహ్న భోజన సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఇవన్నీ కూడా కొఠారి కమిషనే. చదువు మధ్యలో మానివేసిన వారి కోసం అనియత విద్యా కేంద్రాలు అనేవి ఏర్పాటు సూచించింది అనమాట కొఠారి కమిషనే. పాఠశాల దశ నుండే ఆంగ్ల అధ్యయనాన్ని ప్రోత్సహించాలని సూచించిన కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. ప్రాథమిక దశ నుండి ఇంగ్లీష్ మీడియం ప్రోత్సహించమని చెప్పింది. కొఠారి కమిషన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో నియమించిన వారికి ఉపాధ్యాయ శిక్షణా కాలం 2 సంవత్సరాలు, మాధ్యమిక పాఠశాలల్లో నియమించిన వారికి ఉపాధ్యాయ శిక్షణా కాలం 1 సంవత్సరం అని సూచించింది. కామన్ స్కూల్స్ వ్యవస్థను అంటే అదే సాధారణ పాఠశాలల్లో అని చెప్పాను కదా, దాన్ని ఇంగ్లీష్లో కూడా మనకు అడిగినా చేయగలగాలి. కామన్ స్కూల్స్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ సిఫార్సు ఫలితంగా మొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1968 జాతీయ విద్యా విధానం అని పిలుస్తామో అది ఎప్పుడు ఏర్పడిందంటే 1968. కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడింది 1968. ద్వితీయ భాషలో త్రిభాషా సూత్రాన్ని సూచించినటువంటి మొదటి కమిషన్ ఏంటి? త్రిభాషా సూత్రం కూడా మీకు గుర్తుకు రావాలి కొఠారి అనగానే. త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టిన సూచించినటువంటి కమిషన్ ఏదంటే కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఇంగ్లీష్, జాతీయ భాష హిందీ, ప్రాంతీయ భాష రాష్ట్ర అధికార భాష అనేది ఉండాలి. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఇంగ్లీష్, జాతీయ భాష ప్రాంతీయ భాషగా రాష్ట్ర అధికార భాష ఉండాలని సూచించింది. ఇది కూడా మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్లో ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించమని సూచించింది ఎవరంటే 1968 జాతీయ విద్యా విధానం. పాఠశాల స్థాయి నుండే క్రీడలు ప్రారంభించాలని సూచించింది కూడా జాతీయ విద్యా విధానమే. కొఠారి కమిషన్ విద్యా విధానాన్ని ఎన్నిసార్లు సమీక్షించాలని సూచించిందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించాలని సూచించింది. ఓకేనండి, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. విశ్వవిద్యాలయ విద్య కోసం 1948లో నియమించిన విద్యా కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ అండి. రాధాకృష్ణన్ కమిషన్.
విశ్వవిద్యాలయాలలో ఎన్ని రకాల ఉపాధ్యాయులు ఉండాలని రాధాకృష్ణన్ కమిషన్ పేర్కొంది? ఎన్ని రకాల ఉపాధ్యాయులు ఉండాలని పేర్కొంది? ఈ బిట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ అనేది నేను పిన్ చేయడం జరుగుతుంది. ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను. ఇది మీకు టాస్క్ అన్నమాట. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కాపాడుటకు మాధ్యమిక విద్యను సంస్కరించాలని పేర్కొన్నటువంటి విద్యా కమిషన్ ఏమిటి? నెక్స్ట్ వన్, క్రింది వానిలో విశ్వవిద్యాలయ కమిషన్ సూచించనిది ఏమిటి? ఎంఏ ఎంఎస్సి కోర్సులను జాతీయ స్థాయిలో ఉండాలి, అన్ని మతాల నైతికతను బోధించాలి, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని సూచించింది. మరి ప్రాంతీయ భాషలు బోధించరాదు అని మాత్రం సూచించలేదన్నమాట. నెక్స్ట్ వన్, రాధాకృష్ణన్ కమిషన్ సూచించినటువంటి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల రకం కానిది ఏమిటి? ఎన్ని రకాల విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను సూచించింది? 3 రకాలు కదా. సో కామెంట్ చేసిన వాళ్ళు చూడండి. సో 3 రకాలు ఎవరు అంటే లీడరు, లెక్చరరు, ప్రొఫెసరు. ఈ 3 రకాల ఉపాధ్యాయులను సూచించింది. ఇది కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ క్రింది విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. మాధ్యమిక విద్యా కమిషన్ 1953 సూచించినటువంటి మాధ్యమిక విద్యా లక్ష్యం కానిది ఏమిటి? మాధ్యమిక విద్యా కమిషన్ను మొదలియర్ కమిషన్ అని కూడా పిలుస్తాము. మరి ఇది సూచించినటువంటి విద్యా లక్ష్యం కానిది ఏమిటి అంటే ఆప్షన్ 4 అనేది కాదు. పౌరసత్వ శిక్షణ, మూర్తిమత్వ అభివృద్ధి, నాయకత్వ శిక్షణ ఈ 3 కూడా సూచించింది. వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుట అని కూడా సూచించింది. మెరుగుపరచకుండుట అని ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మాధ్యమిక విద్యా కమిషన్ సిఫార్సు కానిది ఏమిటి? మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క సిఫార్సు కానిది. మాధ్యమిక విద్య 7 సంవత్సరాలు ఉండాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధిత కోర్సుల ప్రవేశం గురించి సూచించింది. సెకండరీ స్కూలు స్థాయిలో ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించింది. స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలు ఉండాలని సూచించింది. ఇది కొనసాగించరాదు అని అన్నారు కాబట్టి ఇది సరికాదు. మాధ్యమిక విద్యా కమిషన్ సూచనలకు భిన్నంగా ఉన్నది ఏమిటి? భిన్నంగా ఉన్నది ఉపాధ్యాయుల యొక్క పదవీ విరమణ వయస్సు 55 సంవత్సరాలు అనేది కాదన్నమాట. నాణ్యమైన పుస్తకాల ప్రచురణకు టెక్స్ట్ బుక్స్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. హయ్యర్ సెకండరీ స్థాయిలో బహుళార్థ పాఠశాలల ఏర్పాటు గురించి చెప్పింది. మాధ్యమిక దశలో మాతృభాషలో బోధన గురించి కూడా చెప్పింది. ఈ ఫస్ట్ వన్ అనేది కాదు. కొఠారీ కమిషన్ యొక్క సిఫార్సులలో లేనిది ఏమిటి? కొఠారీ కమిషన్ యొక్క సిఫార్సులలో లేనిది మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయటం, పాఠశాల దశ నుండి ఇంగ్లీష్ విద్య ప్రోత్సాహం అనేది ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు అనేది, యూజీసీ ఏర్పాటు అనేది లేదు. ఇది మనకి విశ్వవిద్యాలయ కమిషన్ కాబట్టి. అన్ని విద్యా దశలలో సాధారణ విద్యలో అంతర్భాగంగా పని విద్యను ప్రవేశపెట్టాలని కూడా సూచించింది. సో పాఠశాల దశ నుండి ఇంగ్లీష్ ప్రోత్సహించింది, మాధ్యమిక దిశను వృత్తిపరం చేయమని చెప్పింది, అన్ని దశల్లో కూడా పని విద్యను ప్రవేశపెట్టమని చెప్పింది. మరి థర్డ్ వన్ అనేది కాదు. స్త్రీ విద్యను అభివృద్ధి పరచడానికి మహిళా కళాశాలలను ఏర్పాటు చేయాలని సూచించినది ఎవరు? దానిలో భాగంగానే మహిళా ఉపాధ్యాయులను కూడా ఏర్పాటు చేసింది. మహిళా కళాశాలలు, మహిళా ఉపాధ్యాయులను కూడా ఏర్పాటు చేసింది స్త్రీ విద్యను అభివృద్ధి పరచడానికి. ఏ కమిషన్ అంటే కొఠారీ కమిషన్. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? క్రింది వానిలో సరి అయినది ఏమిటి? యూజీసీను ఏర్పాటు చేయాలని రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని 1956లో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయ విరాళ సంఘానికి 1956లో చట్టభద్రత కల్పించారు. సో పైవన్నీ కూడా సరి అయినవి. స్వాతంత్ర్య అనంతరం మాధ్యమిక విద్యను సంస్కరించుటకు నియమించిన విద్యా కమిషన్ ఏమిటి? మాధ్యమిక విద్యను సంస్కరించుటకు అయితే లక్ష్మణస్వామి మొదలియార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాధ్యమిక విద్యను సంబంధించినటువంటి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? దీనిని నియమించింది. మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క అధ్యక్షులు లక్ష్మణస్వామి మొదలియార్. మాధ్యమిక విద్యా కమిషన్ను 1952లో నియమించారు. సో పైవన్నీ కూడా మనకి ఇక్కడ రైట్ ఆన్సర్స్. భారతీయ విద్యా లక్ష్యం భావి భారత పౌరులు తయారు చేయడం. భావి భారత పౌరుల్ని తయారు చేయడం అని పేర్కొన్నది ఎవరు? లక్ష్మణస్వామి మొదలియార్.
మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరి అయిన దాన్ని ఎన్నుకోండి. మాధ్యమిక విద్యా కమిషన్కు సంబంధించి సరి అయిన దాన్ని ఎన్నుకోండి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా మన విద్యా విధానం ఉండాలి అని పేర్కొంది. మరి దీని యొక్క విద్యా లక్ష్యం సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి జరిగేలా ఉండాలని పేర్కొంది. సో ఇక్కడ మనకి రెండు కూడా రైట్ ఆన్సర్సే. ఏబి రెండు కూడా మనకి ఇక్కడ సరైన ఆన్సర్స్. మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి. మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. మాధ్యమిక విద్యను 3 స్థాయిలుగా విభజించింది. మాధ్యమిక విద్యను 8 సంవత్సరాలుగా పేర్కొంది. అంటే 6 నుండి 14 సంవత్సరాల వరకు. సో ఇక్కడ మనకి రెండు కూడా సరి అయినవి. మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరి అయిన దాన్ని ఎన్నుకోండి. మాధ్యమిక కమిషన్ సూచించినటువంటి విద్యా స్వరూపం 5+3+4+3. మరి ఇంటర్ విద్యను రద్దుపరిచి ఉన్నత పాఠశాలల్లో కలపాలని సూచించినది ఎవరంటే మాధ్యమిక కమిషన్. సో ఇక్కడ ఏబి రెండు కూడా సరి అయినవి. ఈ క్రింది ఏ దశలో మాతృభాషలో బోధించాలని మాధ్యమిక కమిషన్ సూచించింది. ఏ దశలో మాతృభాషలో బోధించాలని సూచించిందంటే మాధ్యమిక దశలో మాతృభాషలో బోధించాలని సూచించింది. మాధ్యమిక కమిషన్ ఈ క్రింది పాఠశాలల గురించి పేర్కొనలేదు. వృత్తి పాఠశాలల గురించి పేర్కొనలేదు. గురుకులాల గురించి పేర్కొంది. సాంకేతిక పాఠశాలల గురించి పేర్కొంది. బహుళార్థక పాఠశాలల గురించి కూడా పేర్కొంది. మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. పాఠ్య ప్రణాళిక అనేది వాస్తవిక జీవితానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పింది. మనం బోధనలో ఉపయోగిస్తున్నటువంటి క్రియా పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఈ రెండు పద్ధతులు కూడా మాధ్యమిక విద్యా పద్ధతి యొక్క ఫలితమే. సో రెండూ కూడా సరి అయినవి. విద్యార్థులలో ఈ క్రింది అవసరాల కోసం క్రీడలు మరియు ఎన్సీసీని ప్రవేశపెట్టాలని సెకండరీ కమిషన్ సూచించింది. ఏ క్రింది అవసరాల కోసం అంటే క్రమశిక్షణ కోసం పరీక్షా విధానాన్ని సంస్కరించి దానిలో 15 నుండి 40% వరకు లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్ ఏమిటి? లక్ష్యాత్మక ప్రశ్నల గురించి సూచించింది ఎవరంటే సెకండరీ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్. దాన్నే మొదలయ్యర్ కమిషన్ అని కూడా అంటాం. మాధ్యమిక కమిషన్కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది ఏమిటి? అర్హత కలిగినటువంటి వారిని ఉపాధ్యాయులుగా నియమించి వారిని 60 సంవత్సరాల వరకు వృత్తిలో కొనసాగించాలని చెప్పింది. దేశవ్యాప్తంగా సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక విద్యా పరిషత్ను స్థాపించాలని సూచించింది. పుస్తకాలలో తప్పులు లేకుండా నాణ్యమైన పుస్తకాల ముద్రణ కోసం టెక్స్ట్ బుక్ కమిటీలను నియమించాలని పేర్కొంది. మాధ్యమిక స్థాయిలో ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించింది. సో ఇక్కడ మనకి ఇది సరికాదు. ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ పాఠశాలలోని విద్యా స్వరూపానికి నాంది ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలల్లో విద్యా స్వరూపానికి నాంది ఏమిటి అంటే సెకండరీ విద్యా కమిషన్. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుకూలంగా సంపూర్ణమైన విద్యా స్వరూపం సూచించమని నియమించిన విద్యా కమిషన్ ఏమిటి? రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా సంపూర్ణమైన విద్యా స్వరూపంను సూచించాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏమిటి అంటే కొఠారి కమిషన్. తొలి జాతీయ విద్యా కమిషన్గా పేర్కొనేటటువంటి కొఠారి కమిషన్ ఎప్పుడు నియమించబడింది? తొలి జాతీయ విద్యా కమిషన్గా పేర్కొనబడేటటువంటి కొఠారి కమిషన్ ఎప్పుడు నియమించబడింది? జూలై 14, 1964 జూలై 14. కొఠారి కమిషన్ తన నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎంసి చాగ్లాకు ఎప్పుడు సమర్పించింది? జూన్ 29, 1966లో. 1966 జూన్ 29. జూన్ అండి, జూలై కాదు. ఇది ఏర్పాటు జూలై 14, 64. ఇది జూన్ 29, 66. కొఠారి కమిషన్ తన నివేదికకు పెట్టిన పేరు ఏమిటి? తన నివేదికకు ఏ పేరు పెట్టింది? విద్యా జాతీయ అభివృద్ధి లేదా వికాసం. కొఠారి కమిషన్ నివేదికలో తొలి వాక్యం ఏముంటుంది?
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది అని ఉంటుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుందని ఉంటుంది. కొఠారి కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలేమిటి? పైవన్నీ కూడా విద్యా ఉత్పాదకతను పెంచాలి, ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి. 6 పాయింట్లు గుర్తుపెట్టుకోనండి. ఈ 6 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. విద్యా ఉత్పాదకతను పెంచాలి, ఆధునిక ప్రక్రియను వేగవంతం చేయాలి, జాతీయ సమైక్యతను సాధించాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్టపరచాలి, నైతిక సామాజిక విలువలు పెంపొందించాలి, అంతర్జాతీయ అవగాహన శాంతిని పెంపొందించాలి. సో పైవన్నీ కూడా సూచించిందనమాట జాతీయ విద్యా లక్ష్యాలుగా. పిల్లల్లో నైతిక సామాజిక విలువలు పెంపొందించే విధంగా మన జాతీయ విద్యా విధానం ఉండాలని సూచించిన విద్యా కమిషన్ ఏంటంటే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్కు సంబంధించినటువంటి సరి అయిన దాన్ని ఎన్నుకోవాలి. మరి కొఠారి కమిషన్ సూచించిన విద్యా స్వరూపం 10+2+3. మరి దీనిలో 10 అంటే ఏంటంటే 4+3+4, 4+3+4 అని 4+3+3 అని గుర్తుపెట్టుకోండి. ఈ 10 అంటే ఏంటంటే 4+3+3 అని గుర్తుపెట్టుకోండి. 4+3+3+2+3. సో 5 అంచెల విద్యా స్వరూపం ఉంటుందన్నమాట. సో ఇక్కడ రెండు కూడా సరి అయినవి. కొఠారి కమిషన్కు సంబంధించి సరికాని సమాధానాన్ని ఎన్నుకోండి, సరికాని దాన్ని ఎన్నుకోవాలి. మరి జాతీయ విద్యా దశలలో సాధారణ విద్య అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సామాన్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానానికి నాంది ఏదంటే కొఠారి కమిషన్. జాతీయ సేవ కోసం అంటే ఇప్పుడు ఎన్ఈపి వచ్చింది, మరి అంతకుముందు ఉన్నటువంటిది 10+2+3 కదా. సో ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్నది కూడా ఇదేనండి. జాతీయ సేవ కోసం ఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టాలని పేర్కొనలేదు అన్నారు. సో ఎన్ఎస్ఎస్లు అనేవి జాతీయ సేవ కోసం మరియు క్రమశిక్షణ కోసమే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది సరికాదు. పేర్కొనలేదు అన్నారు కాబట్టి సరికాదు, పేర్కొంది కాబట్టి. కొఠారి కమిషన్కు సంబంధించి సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి. కొఠారి కమిషన్ మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలని పేర్కొంది. అన్ని దశల్లో కూడా మాతృభాషలోనే బోధించరాదని పేర్కొంది అంటున్నారు. బోధించాలని పేర్కొంది. అన్ని దశల్లో కూడా మాతృభాషలోనే బోధించాలని పేర్కొంది. సో ఇక్కడ ఏ సరి అయినది? బి సరికాదు. కొఠారి కమిషన్కు సంబంధించి సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి. కొఠారి కమిషన్కు సంబంధించి సరి అయిన సమాధానాన్ని ఎన్నుకోండి. 8వ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలని పేర్కొంది. ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలని పేర్కొంది. విద్యను స్వతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించాలని కూడా పేర్కొంది. ఈ రెండు కూడా పేర్కొందండి కొఠారి కమిషన్. 10 సంవత్సరాల పాఠశాల విద్యలో ఈ క్రిందివి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. 10 సంవత్సరాల పాఠశాల విద్యలో ఈ క్రిందివి తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఏంటి అంటే సైన్సు గణితం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. కొఠారి కమిషన్ ఏ మూల్యాంకనాన్ని సూచించింది అంటే అంతర్మూల్యాంకనం, బాహ్య మూల్యాంకనం, శాస్త్రీయ మూల్యాంకనం పైవన్నీ కూడా. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలలో అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న విద్యా కమిషన్ ఏమిటి? అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నటువంటి విద్యా కమిషన్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్కు సంబంధించి సరి అయిన దాన్ని ఎన్నుకోండి. మరి వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. వికలాంగులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని కూడా సూచించింది. సో రెండూ కూడా సరి అయినవేనండి. కొఠారి కమిషన్కు సంబంధించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. మానవ శక్తి అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యను విస్తరించాలని పేర్కొంది. విద్యార్థులను సరి అయిన దారిలో పెట్టడానికి మార్గదర్శక సేవను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలని సూచించింది. ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన అంతస్తులను పెంచడానికి చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. సో పైవన్నీ కూడా సరి అయినవి. కొఠారి కమిషన్ తన నివేదిక తక్షణ ఫలితం ఏమిటి? తక్షణ ఫలితం ఎన్పిఈ 1968 అనేది ఏర్పాటు. ఫస్ట్ జాతీయ విద్యా విధానం అనేది ఏర్పాటు, తక్షణ ఫలితం అది, వెంటనే చేయబడిన ఫలితం. 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైన కమిషన్ ఏది అంటే కొఠారి కమిషన్. క్రింది వానిలో 1968 జాతీయ విద్యా విధానంలో పేర్కొననిది ఏమిటి? ఏంటి పేర్కోలేదు?
వృధా స్తబ్దత తగ్గించాలని పేర్కొంది. ఉపాధ్యాయ అర్హతలను బట్టి వేతనాలు ఇవ్వాలని పేర్కొంది. మాతృభాషలో బోధించాలని పేర్కొంది. ఇక్కడ బోధించరాదన్నారు కాబట్టి ఇది సరికాదు. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంది. మొదటి జాతీయ విద్యా విధానం అవన్నీ కూడా పేర్కొంది. మొదటి జాతీయ విద్యా విధానంలో లేనిది ఏంటి లేదు. సెకండరీ విద్యను త్రిభాషా సూత్రాన్ని పాటించాలని చెప్పింది. విద్యలో ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గించాలని చెప్పింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పింది. ఇక్కడ తగ్గించాలి అన్నారు కాబట్టి సరికాదు. జాతీయ సేవను ప్రవేశపెట్టాలి. విద్యలో జాతీయ సేవను ప్రవేశపెట్టాలని కూడా సూచించింది. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకి 3 అనేటటువంటిది సరికాదన్నమాట. మిగతావన్నీ కూడా జాతీయ విద్యా విధానం సూచించింది. సామాన్య పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని సూచించింది ఎవరు? కొఠారి కమిషన్. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచడానికి క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ను నిర్వహించాలని సూచించినది ఎవరు? మొదలయ్యర్ కమిషన్. మొదటిసారిగా బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పినది ఎవరు? బాలికలకు వసతి గృహాలు, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాలికలు, ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ అండి. బాలికలకు వసతి గృహాలు అయితే కొఠారి కమిషనేనండి. బాలికలకు వసతి గృహాలు కొఠారి కమిషన్. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? పని విద్యను మాధ్యమిక దశలో అమలుపరచాలని చెప్పింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. విద్య యొక్క అన్ని స్థాయిల్లో కూడా పని అనుభవం కల్పించాలి. అన్ని స్థాయిల్లో కూడా పని అనుభవాన్ని ప్రతిపాదించింది కొఠారి. ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మాధ్యమిక విద్యా కాల పరిమితి 12 సంవత్సరాల విద్యగా పొడిగించింది ఎవరంటే కొఠారి కమిషన్. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. పని అనుభవం అనే వర్డ్ కనిపిస్తుందండి కొఠారి. అది అన్ని స్థాయిలను వస్తే కొఠారి. పని మాధ్యమిక స్థాయిలను వస్తే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. గురుకులాలను స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలను స్థాపించి గురుకులాలలో స్వయం పోషణ పబ్లిక్ పాఠశాలలను స్థాపించాలి. గురుకులాలను మరియు స్వయం పోషక పబ్లిక్ పాఠశాలలను స్థాపించాలని మొదటిసారిగా సూచించినది ఎవరంటే మొదలయ్యర్ కమిషన్. సాంకేతిక పాఠశాలలు కూడా సూచించింది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. బహుళార్థక సార్థక పాఠశాలలు కూడా సూచించింది. ప్రాథమిక ఉపాధ్యాయుల శిక్షణా కాలం 2 సంవత్సరాలు. మాధ్యమిక ఉపాధ్యాయుల శిక్షణా కాలం అనేది 1 సంవత్సరం ఉండాలని సూచించింది ఎవరు అంటే మొదలయ్యర్ కమిషన్. సామాన్య పాఠశాల వ్యవస్థను పాటించాలని ప్రతిపాదించింది ఎవరు? సామాన్య పాఠశాల వ్యవస్థను పాటించాలని ప్రతిపాదించినది మొదలయ్యర్ కమిషన్. మొదలయ్యర్ కమిషన్కు సంబంధించి సరి అయినది ఏమిటి? కంపార్ట్మెంట్ పరీక్షా విధానాన్ని అమలు చేయాలని సూచించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కమిటీ సూచనలు అమలు చేయబడ్డాయి. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు సాధించాలని సూచించింది. ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఈ 3 కూడా సూచించిందండి మొదలయ్యర్ కమిటీ అనేది. ఈ 3 పాఠశాలని కూడా సూచించింది. భారతదేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని అన్నది ఎవరు? భారతదేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అని అన్నది ఎవరంటే కొఠారి కమిషన్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన విద్యా విధానాన్ని సమీక్షించాలని సూచించింది ఎవరు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన విద్యా విధానాన్ని సమీక్షించాలని సూచించింది కొఠారి కమిషన్, ఎన్పిఈ. 2 కూడా గుర్తుపెట్టుకోండి. బోధన మాతృభాషలో ఉండాలి. ఇంగ్లీష్ ఉన్నత విద్యలో అనుసంధాన భాషగా ఉండాలి అని త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? బోధన మాత్రం మాతృభాషలోనే ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఉన్నత విద్యలో అనుసంధాన భాషగా ఉండాలని త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషన్. ఉపాధ్యాయులకు ప్రమోషన్, జీతభత్యాలు, వృత్యంతర శిక్షణావకాశం వంటి వృత్తిపరమైన, ఆర్థిక, సాంఘికపరమైన అంతస్తును పెంచడానికి సూచనలు చేసింది ఎవరంటే కొఠారి కమిషన్. పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో అంతర్భాగంగా చేయాలనే అవసరం ఉందని పేర్కొన్న కమిషన్ ఇది అంటే కొఠారి కమిషన్. పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో అంతర్భాగం చేయాలని పేర్కొన్నది కొఠారి కమిషన్. బహుళార్థ సాధక పాఠశాలలు ఏర్పాటు చేయాలని మొదటిసారిగా సూచించిన కమిటీ ఏమిటి? బహుళార్థ సాధక పాఠశాలలు మొదలయ్యర్ కమిటీ.
ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం, ఆధునికీకరణ ప్రక్రియను వేగిరపరచడం ఇది ఒక డిఎస్సికి ఇచ్చారండి. డిఎస్సి 2012 అనుకుంటా. ఆధునిక ప్రక్రియను వేగిరపరచడం విద్యా లక్ష్యంగా సూచించినటువంటి కమిటీ ఏదంటే కొఠారి కమిషన్. అనియత విద్యా కేంద్రాలను ప్రోత్సహించినది. అనియత విద్యా కేంద్రాలు అంటే చదువు మధ్యలో మానేసిన వారి కోసం, చదువు డ్రాప్ అవుట్స్ వారి కోసం అనియత విద్యా కేంద్రాలను ప్రోత్సహించినది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ సూచించినటువంటి త్రిభాషా సూత్రాలలో ప్రాంతీయ భాషగా ఏంటి ఉండాలి? మూడవది కదా, ప్రాంతీయ భాషగా ఏది ఉండాలి అంటే రాష్ట్ర అధికార భాష ఉండాలి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.